ప్రముఖ సినీ టీవీ నటుడు, మిమిక్రీ కళాకారుడు, వర్సటైల్ విజిల్ సింగర్ అయినటువంటి సకల కళావల్లభుడు గొల్లాపిన్ని అంజన్ బాబుకి బల్యం విశిష్ట పురస్కారం. కర్నూలు నివాసి గొల్లాపిన్ని అంజన్ బాబు గారు ప్రొద్దుటూరులో 27 మే 1964న జన్మించారు. వారి తండ్రి గారు సుప్రసిద్ధ రంగస్థల కళాకారులు గొల్లాపిన్ని ప్రభాకర్ గారు. ఇక ప్రస్తుతం గొల్లాపిన్ని అంజన్ బాబు గారు డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, డివిజనల్ మెజిస్ట్రేట్ జోన్ నంద్యాలలో పనిచేస్తున్నారు. వారు బేసికల్గా మిమిక్రీ కళాకారులు. సుమారు 500 కార్యక్రమాలు వారు అనర్గళంగా ఇచ్చారు. ముఖ్యంగా మెకానిక్ సౌండ్లకి వారు ప్రముఖులు. అట్లాగే ఫ్యాక్షన్ తెలుగు వీక్లీ సీరియల్ మా టీవీలో ప్రసారం కాగా 2002-03 సంవత్సరంలో వారు నటించారు. ఇక లాయర్ రోల్లో బారిస్టర్ శంకర్ నారాయణ అనే సినిమాలో సుప్రసిద్ధ టీవీ నటుడు వివి రాజ్ కుమార్ దర్శకత్వంలో వారు 2013 సంవత్సరంలో నటించడం జరిగింది. అంతేకాకుండా లక్ష్మీ కళ్యాణం టీవీ సీరియల్లో డాక్టర్ రోల్లో వేణుగోపాల్ కవర్తపు డైరెక్షన్లో నటించగా అది స్టార్ మాలో ప్రసారమైంది. అట్లాగే ఈటీవీ ఆంధ్రావాలా కార్యక్రమంలో 2005లో పాల్గొన్నారు. అట్లాగే జెమినీ టీవీ వన్స్ మోర్ కార్యక్రమంలో 2006లో వన్స్ మోర్ ప్లీజ్ కార్యక్రమంలో తన మిమిక్రీ పర్ఫార్మెన్స్ అందించారు అంజన్ బాబు గారు. అట్లాగే పుట్టుక్కు జర డుబుక్కుమే కామెడీ ప్లేలో దివాకర్ బాబు రచనలో వారు దోబీ పాత్రలో నటించారు అంజన్ బాబు గారు. అట్లాగే ఓటున్న ప్రజలకు కోటి దండాలు పొలిటికల్ కామెడీ సెటైర్లో వారు అంజి పాత్రలో నటించారు. దీనికి రచయిత సుప్రసిద్ధ సినీ రచయిత శ్రీ కాశీ విశ్వనాథ్ గారు. ఇంకా పలు కామెడీ రోల్స్, పలు స్మాల్ స్కిట్స్లలోనూ డ్రామాలలోనూ వారు నటించారు. అట్లాగే టెలిఫిలిమ్స్లో కూడా నటించారు. విజిల్ సాంగ్స్ పర్ఫామ్ చేశారు. అట్లాగే సుప్రసిద్ధ సినీ కళాకారులను అనుకరిస్తూ వారి మ్యానరిజమ్స్ ప్రకారంగా వారి పాటల మీద అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్లు అందించారు అంజన్ బాబు గారు. ఇక వారి కార్యక్రమాలను చూసి ఎంతోమంది ప్రశంసించారు. 198 వీడియోలు ఆయన ఎన్నో పోస్ట్ చేయడం జరిగింది. 195 విజిల్ సాంగ్స్ వీడియోలను పోస్ట్ చేశారు. అట్లాగే డబ్ స్మాష్ కామెడీ వీడియోసు, తర్వాత కామెడీ యాక్టింగ్ ఫర్ ద కామెడీ సీన్స్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్ నుంచి మే 2026న వారు రిటైర్ కానున్నారు. ఇక తన పూర్తి సమయం టీవీ సీరియల్ సినిమాలకి అంకితం చేయనున్నారు. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి చేతుల మీదుగా మొమెంటోను అందుకున్న అంజన్ బాబు గారు 15 సంవత్సరాల పాటు 10 మంది కలెక్టర్ల దగ్గర పిఏగా పనిచేశారు. ఈ సందర్భంగా ఎంతోమంది కలెక్టర్ల చేత తన మిమిక్రీ పర్ఫార్మెన్స్లకు మొమెంటోలను అందుకున్నారు. అట్లాగే స్పెషల్ మొమెంటోని శ్రీ జీవీజీ కృష్ణమూర్తి గారు ద హానరబుల్ ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి చేతుల మీదుగా ఉగాది ప్రోగ్రాంలో ఏపీ భవన్లో న్యూఢిల్లీలో 2009 సంవత్సరంలో అందుకున్నారు. ప్రస్తుతం సుప్రసిద్ధమైన బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ వారి బల్లెం విశిష్ట పురస్కారాన్ని ప్రతిష్టాత్మకంగా అందుకోనున్నారు. ఏప్రిల్ 27, 2026 సాయంత్రం 6:30 గంటలకు తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి హాల్లో. గొల్లాపిన్ని అంజన్ బాబు గారికి హార్దిక శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ సార్. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గౌరవ నంద్యాల జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారులతో విశిష్ట సేవా ధృవపత్రాన్ని అందుకున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఇది వారి చివరి పురస్కారం. ఎందుకంటే 31 మే 2026న వారు రిటైర్ అవ్వబోతున్నారు. ఈ సందర్భంగా వారికి 1 నెల ముందుగా ప్రతిష్టాత్మకమైన బల్లెం విశిష్ట పురస్కారం దొరుకుతున్నందుకు అంజన్ బాబు గారికి అభినందన మందారమాల. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.